హలో. చెప్పండి. సాంబశివరావు గారా అండి? అవునండి. బ్రదర్ వందనాలు. వందనాలమ్మా. మీ దగ్గర 2 బుక్స్ కొన్నాను కదా. ఆ, మీ వీడియోస్ చాలా సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. నిన్న ఒక వీడియో చేశారు జాన్ బాబు గారు మీ మీద. ఆ, ఆయన అన్న మాటలు నాకు చాలా బాగా అనిపించినాయి మిమ్మల్ని అన్నందుకు. ఉమ్, చదువు ఎక్కువ చదువని వాళ్ళు మాట్లాడతారు, చదువు రాని వారు అన్నారు మిమ్మల్ని పట్టుకొని. అవునవునా, మీ కానీ క్వాలిఫికేషన్ నాకు వెంటనే దేవుడు ఒక మాట జ్ఞాపకం చేశాడు. ఎవరు కూడా ఏ పాస్టర్ కూడా ఆ మాట మాట్లాడలేదని మీ నోటికున్న దేవుడు బయలుపరిచాడు. అది పరిపూర్ణానంద సిమ్ కార్డు గురించి మాట్లాడారు కదా ఆయన. అవును అవును. అయితే యేసయ్య సిమ్ కార్డ్ అయితే యూనివర్సల్ సిమ్ కార్డ్ అని కీర్తన గ్రంథం నుంచి మీరు మాట్లాడారు. అవును, అప్పుడు పాత వీడియోలు ఉన్నాయి. అవును, ఆ పాత వీడియో ఉన్నది. అది చాలా అప్రిషియేషన్ వర్డ్ అండి. దేవుడు మీకు జ్ఞానం ఇచ్చి ఆ సందర్భానికి తగినట్టుగా మాట్లాడించారు మీతో. తర్వాత కొన్ని సంవత్సరాల నుంచి మీరే వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే వాళ్ళ గ్రంథాలు పట్టుకొని చెప్పాల్సి వచ్చింది, అంతేగాని వాళ్ళను బాధ పెట్టడానికి కాదు కదా. అంతేగమ్మా. నిజంగా జాన్ బాబు గారు నాకు నచ్చలేదన్నమాట. అంటే బ్లేమ్ చేయటం, నీకు చదువు తక్కువ ఉంది, చదువు తక్కువ. అది మతోన్మాదులు నా మీద ఏదైతే బ్లేమ్ చేస్తూ అవమానిస్తున్నారో సేమ్ అదే పందా ఇతను కూడా వాళ్ళని. ఇతను ఒక రకమైన రహస్యంగా వాళ్ళతో మంచిగా మాట్లాడుతూ ఏదో డబ్బు తీసుకొని ఏదో జోకొట్టి జోలపాడి ఉన్నట్టుగా అనిపిస్తోంది. అవునండి, అవును. నిజంగా మిమ్మల్ని అట్లా అన్నగా నాకు చాలా బాధ వేసింది బ్రదర్. ఈ జాన్ బాబు అనేవాడు మతోన్మాదుల చేతిలో కీలు బొమ్మ. కానీ అట్లాగా ఆయన పాస్ట్ అయ్యింది. అట్లా కీలు బొమ్మ లాగా ఉండకుండా మాట్లాడడానికి రాకపోతే పక్కన కూర్చొని నడవాలి అంతే. కానీ ఆయన అంతా బైబిల్ అంతా తెలిసిన వాడిని మాదిరి మాట్లాడుతుంది. ఓ రోజునైతే ఒక మాట అన్నాడండి ఆయన పాస్టర్ కదా, ఆయన బాగా చదువుకున్నాడు కదా. నేను లైవ్ పెడితే కనుక నేను ఎట్లా మాట్లాడో నాకు తెలియదు, కానీ నా ఆలోచన మీకు చెప్తున్నాను. చనిపోయిన వాళ్ళందరూ దయ్యాలు అవుతారట. ఆయన చెప్పాడు ఒక ప్రసంగం. చనిపోయిన వాళ్ళందరూ దయ్యాలు అవుతే ఆయన వాక్యం తీస్తే అక్కడ మరణించిన వారు ఈ లోక సంబంధమైన విషయాలు ఏది కూడా మధ్యలో పెట్టుకోరు, మంచి గాని చెడు గాని వాళ్ళ తలంపుకు రావు అని ఉన్నది ప్రసంగిలో. మరి ఆయన బాగా చదువుకున్న పాస్టర్ కదా, ఆయన అట్లా తప్పు చెప్తే ఎంతో మంది వింటూ ఉంటారు. అది నమ్మితే కష్టం కదా బ్రదర్. ఆయనకేం తెలియదమ్మా, వాక్యం కూడా తెలియదు. ఆయనకి పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ. నన్ను గురించి అందరు గొప్పగా అనుకోవాలన్నట్టుగా బిహేవ్ చేస్తుంటాడు సోషల్ మీడియాలో. అది వాయిస్ అనేది ఆయన స్లోగా మాట్లాడితే నిజమే, కానీ ఆయనకు దేవుని జ్ఞానం లేదని. విషం పూసిన మెత్తటి కత్తి లాంటివాడండి ఆయన. ఒక మాటలో చాలా ఒక నల్లగా దాడి చేస్తున్న ఒక గుంట నక్క నేచర్ ఉన్నదండి ఆయనలో అండి. వాస్తవం. అందరూ క్రైస్తవ సమాజం మొత్తం కూడా బుద్ధి చెబుతున్నా కానీ వినడం. అందరూ దేవుడు ఉతుకుతాడండి. అట్లాంటి వాళ్ళను దేవుడు చూసి చూసి ఉతుకుతాడు. ఆయన అన్యులతో మాట్లాడడం చేత కానప్పుడు నోరు మూసుకొని టీవీ ఛానల్ నడుపుకోవాలి, అంతేగాని ఆయన ఎందుకని బాగా నిజాయితీగా పోరాడుతున్న వాళ్ళని పట్టుకొని అట్లా అంటాడు ఏందని ఆయన. అంటే వాళ్ళకి పేరు వస్తుంది, ఈయన ఓర్చుకోలేకపోతున్నాడు. ఈర్ష్యతో ఏదో రకంగా నిందలేయాల. అది జాన్ బాబు ఏదేదో ఉంటే చూద్దాం. ఈ వీడియో ఏంటబ్బా మరి సాంబశివరావు అంటున్నాడు, ఏంటబ్బా చూస్తాడు ఎక్కువ. అందరిని నమ్మద్దు కానీ సాంబశివరావు మాత్రం నమ్మద్దు అని అంటున్నాడు ఆయన. ఎందుకు నమ్మకూడదు మరి కారణం చెప్పట్లేదుగా. ఇంకా ఏం మాట్లాడతాడు అని పూర్తి వరకు విన్నాను. అయ్యో బాబు ఎంత తిక్కడో విన్నావా. నిజంగా
ఒక ఎవ్వరు కూడా దైవజనులు నోరు తెరవని ఒక సమస్యకు మీరు నోరు తెరిచారు బ్రదర్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. దేవుని మహాకృప అండి అంతా కూడా. మీకు దీర్ఘాయుషం ఇవ్వాలి, మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి. మీరు 3 సంవత్సరాలు వేరే గ్రంథాల నుంచి క్రోడీకరించి సెట్ చేసిన 2 పుస్తకాలను బట్టి మీరు కొంచెం అనారోగ్యానికి గురైనారని మీరు మాట్లాడినారు. కాబట్టి ఐ వాంట్ టు ప్రే లాట్ ఆఫ్ యూ బ్రదర్. ఈ 5 సంవత్సరాలమ్మా, ఈ 5 సంవత్సరాల్లో నేను ఆ పుస్తకాలు రాయడం కోసం, ఆ బుక్స్ సేకరించడానికి తిరిగినటువంటి టైం ఎంత తలనొప్పిలేస్తుంది, చాలా తలనొప్పిలేస్తుంది. అయితే ఏ టయాన్ని నిద్రపోయానో, ఏ టయాన్ని లేచానో, ఎప్పుడు వర్క్ చేశానో నాకు అది అదే మీరు ఆ మాట నేను బాగా గమనిస్తూ ఉంటాను. రియల్లీ దేవుడు మీకు ఇచ్చిన గొప్ప అవకాశము. ఒక అన్యుని నోరు మోయించడానికి మేము దేవుడు గొప్పగా వాడుకున్నాడు. నిన్న ఒక వీడియో కాల్ ఒక ఫోన్ కాల్ పెట్టానండి. ఒక సహోదరుడు 2 కుటుంబాలను రక్షించానని చెప్పి ఆ ఫొటోస్ కూడా పంపించాడు నాకు. బాప్తిసం ఇస్తూ పెట్టాడు ఫోటోలు నాకు. 2 ఫ్యామిలీస్ బాప్తిసం ఇస్తూ. ఒక సహోదరుడు ఆయన ఫోన్ కాల్ కూడా పెట్టానండి మన ఛానల్లో, మన వీడియోలో. మన వీడియోల ద్వారా, మనం రాసిన పుస్తకాల ద్వారా 2 కుటుంబాలను నేను రక్షించగలిగానండి సువార్త చెప్పి అని చెప్పి నాకు పెడితే అది ఆ ఫోన్ కాల్ కూడా పెట్టాను నేను. అంటే బుక్స్ ద్వారా దేవుని కార్యం జరుగుతుంది, మన వీడియోల ద్వారా దేవుని కార్యం జరుగుతుంది. అది ఫీడ్బ్యాక్ వస్తుంది. మనం కాదు, వాళ్ళే చెబుతున్నారు. అవును, అలా మీరు మాట్లాడుతూ కొంతమంది మంచిగా స్టాండర్డ్ గా మాట్లాడే మంచి దైవిక జ్ఞానం కలిగిన సేవకుల మెసేజ్లు కూడా వినిపించాను బ్రదర్. తర్వాత ఒకటి టాప్ లెవెల్ హైమోస్ట్ ఐ ప్రేస్డ్ గాడ్, దేవుని నేను ఎంతగానో గణపరుస్తున్నానండి. ఒక అన్యుని యొక్క నోరును మూయించినారండి దేవుడు మీతో మాట్లాడి. దేశం సిమ్ కార్డు ఇక్కడికే పని చేస్తుంది, అక్కడ సిమ్ కార్డు అక్కడే పని చేస్తుంది అంటే నిజంగా టాప్ మోస్ట్ అండి ఆ మాట. యేసు అనే సిమ్ కార్డు యూనివర్సల్ సిమ్ కార్డు అని చెప్పి, యూనివర్సల్ సిమ్ కార్డ్, హి హాస్ నో ద బౌండరీస్. టాప్ మోస్ట్ అండి. దేవుడు ఆ సమయానికి మీ నోరు తెరిచినారంటే అసలు ఇంతవరకు నేను ఏ పాస్టర్ నోటి నుంచి వినలేదు. ఆయన కనపరచాలమ్మా, ఆయనే నిజమైన దేవుడు అని ప్రతి ఒక్కరు చెప్పాలి. ఆ జ్ఞానము నిజంగా నాకు అనిపించింది. ఈయన పెద్ద ఎత్తులు పడుతున్నాడు ఈ జాన్ బాబు. ప్రభా నీ బిడ్డ సామశివరావు వాక్యం చెప్పలేడంటే సూపర్ గా చెప్తాడమ్మా. ఈ మతోని మాధుడు చేయబట్టి ఆయన అన్యుల పుస్తకాలు పట్టుకొని చెప్పాలి. జాన్ బాబు డౌన్ అవుతాడు అని అన్నాడు. ఇప్పుడు మొన్న సిగ్నేచర్ స్టూడియో అని ఒకళ్ళు పిలిచారమ్మా ఇంటర్వ్యూ, అది చూసారా లేదు మీరు? చూసాను. అందులో అతను పక్కా హిందువు, అది హిందూ ప్లాట్ఫామ్ అది. అవును. అక్కడికి వెళ్ళి మీరు నమ్ముతున్నటువంటి దేవుళ్ళంతా కూడా ఇలా వ్యభిచార సంబంధమైనటువంటి వాళ్ళు ఈ పనులు చేశారు, ఈ గ్రంథాల్లో రాసిందని చెప్పి పక్కనే యేసుక్రీస్తు క్యారెక్టర్ని తీసుకొని, ఇదిగో మా యేసుక్రీస్తు మా దేవుడు, ఆయన చిన్న మరక కూడా లేనటువంటి ఒక తెల్లటి వస్త్రం లాంటివాడు అని చెప్పేసి ఆయన గురించి చదివి వినిపించి వీళ్ళని కంపేర్ చేసి చెప్తే యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని చెప్పేసి నిరూపిస్తే అక్కడ అసలు ఆయనకి మైండ్ పోయింది. ఆయనకి అక్కడ ఉన్నటువంటి యాంకర్ ఆయన అన్నాడు, నువ్వు పరలోకానికి పోయిన తర్వాత నీ పక్కన నాకు కూడా బెడ్ ఉంచాయా అని అన్నాడు. అటువంటి మాట నోటి నుంచి ఆ మాట వచ్చిందంటే దేవుడు ఎంత కార్యం చేశాడు చూడండి. అవునవును, మీరు మాట్లాడుతుంటే ఆయనతో మీరు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే నేను బాగా గమనిస్తున్నా మిమ్మల్ని. మీ చేతిలో ఫోన్ ఉంది, అదొక చిన్న బుక్లెట్ లాగా కనపడుతుంది. చాలా ఓపిక్గా నెమ్మదిగా స్లోగా మాట్లాడారు. చాలా బాగా మంచిగా బురకెక్కింది ఆయనకి. అది బ్రదర్ మిమ్మల్ని అట్లా ఆడడం నాకు చాలా బాధేసి పొద్దున్న నుంచి ఫోన్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఫోన్ ఎత్తారు. కొంతమంది నాకు ఫోన్ చేశారమ్మా, జాన్ బాబు మీ గురించి ఇలా తప్పుగా మాట్లాడుతూ వీడియో పెట్టారు, అవును చాలా బాధగా ఉంది మాకు అని చెప్పి చెప్పారు. చాలా సరే అమ్మా, ఆయన మతోన్మాదులుగా అమ్ముడుపోయాడు, మతోన్మాదుల చేతిలో కీలు బొమ్మ కదా, ఆయన అలాగే మాట్లాడతాడు, సరే బుద్ధి చెబుదాం ఆయనకి అని చెప్పేసి నేను కూడా చెప్పాను. మీలా కొంతమంది బాధపడతా సహోదరులు ఫోన్ చేశారు. సరే దేవుడు అంటే ఎప్పుడన్నా
ఇట్లా అంటే మీ విషయం అని కాదు కానీ మీ విషయంలో ఎప్పుడన్నా లైవ్ లో ఎవరన్నా మాట్లాడిస్తే గనక ఈ జాన్ బాబు గారి గురించి మిమ్మల్ని అన్నందుకు మాట్లాడాలనిపిస్తుంది. నీకు వాక్యం చెప్పడం రాదు, తప్పడం పడతావు, నువ్వు పాస్టర్ కొడుకు అంటున్నావు, సీనియర్ మోస్ట్ అంటున్నావు, చదువుకున్నాను అంటున్నావు. మనుషులు చనిపోతే దయ్యాలు అవుతారా అండి బ్రదర్? ఏం తెలియదమ్మా ఆయనకి వాక్యం. ఆయనకి వాక్యం తెలియదు, బైబిల్ తెలియదు, అసలు ఇతర గ్రంథాల గురించి తెలియదు. ఆయన కల్లా ఏంటంటే నేను మంచిగా కనపడాలి, నా గురించి ఏదో ఒకటి మాట్లాడాలి, నా గురించి జనాలు ఏదో ఒకటి మాట్లాడుకోవాలి, ఫేమస్ అవ్వాలి. పబ్లిసిటీ పిచ్చి ఆయనకి అంతే. అది పబ్లిసిటీ దేవుడు ఆయనను పక్కకు నెట్టేస్తాడట. దేవుడు ఆయనకి అప్పచెప్పిన పని పక్కన పెట్టి పబ్లిసిటీ కోసం పోగులాడుతున్నాడు. అదేంటంటే యెరోబాము ఎట్లాగైతే ఇశ్రాయేలును డిస్టర్బ్ చేశాడు, ఇతను కూడా క్రైస్తువులను డిస్టర్బ్ చేయడానికి బయలుదేరిన ఒక దొంగ పాస్టర్ అట. చాలా చక్కగా చెప్తారు. వాక్యం ఏదన్నా తీసుకుంటే మీరు చెప్పగలిగిన జ్ఞానాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. ఏదొక రోజున మీరు ఉపయోగించుకోండి బ్రదర్. తప్పకుండా తప్పకుండా. చిన్న ప్రార్థన చేస్తానయ్యా. చేయండి అమ్మా. దేవస్తోత్రం నాయన, దేవస్తోత్రం నాయన. ఆల్మైటీ జీసస్ ఫాదర్, వి ఆర్ గ్లోరిఫై నేమ్ ఫాదర్ నాయన. నీ బిడ్డ మా సహోదరుడు క్రైస్తవ లోకం పక్షంగా నిలబడినటువంటి చక్కని సద్భక్తి గల ప్రియమైన సహోదరుని పబ్లిక్ లోకి నైనా తీసుకుని వచ్చిన మా ప్రేమ గల ఉన్నతుడా, మహోన్నతుడా, మహోపకారి, నిత్య నివాసి, సర్వ సత్యంలోకి నడిపించిన నా బంగారు తండ్రి, నీకు వందనాలు వందనాలు వందనాలు. ఏ పాస్టర్ కూడా నోరు తెరవకుండా మౌనంగా ఉన్న స్థితిలో ఉన్నప్పుడు నాయన అన్య జనుల యొక్క నోరు మోయించడానికి శివరాను నువ్వు ఏర్పాటు చేసుకున్న గొప్ప మాటను నేను మర్చిపోలేకపోతున్నావు కావా. నువ్వు యూనివర్సల్ గాడ్ నాయన, నువ్వు యూనివర్సల్ దేవుడు కావా. నువ్వు తప్ప వేరొక దేవుడు లేడు కావా నాయన. నీ బిడ్డ నడుము పట్టుకొని తన యొక్క పనులు చేసుకుంటూ నీ స్వార్థ సేవలో ముందుకు కొనసాగుతుండగా నీ బిడ్డకి నైనా శారీరక బలమును, ఆత్మ సంబంధమైన బలమును అనుగ్రహించి నడిపించండి ప్రభా. అన్ని జనుల యొక్క కనుదృష్టి మహా భయంకరమైనది కాబట్టి ఆ భయంకరమైన కనుదృష్టి అంతా కూడా నీ బిడ్డ మీద నుంచి తొలగిపోను గాక. యేసయ్యా దేవస్తోత్రం. వాళ్ళు రకరకములైన ఉచ్చులు వేసేవాళ్ళు ప్రభా. ఆ ఉచ్చులకు నైనా నీ బిడ్డ నైనా నిలబడకుండా నువ్వు నీ రెక్కల మాటన దాపెట్టుకోమని అడుగుతున్నాను రాజా. దేవస్తోత్రం నాయన ప్రభా. నా తండ్రి, నా తండ్రి, తనకిచ్చిన భార్య పిల్లలను దీవించండి, ఆశీర్వదించండి. నీ బిడ్డను నువ్వే కాపాడుకోవాలి ప్రభా. యేసయ్యా దేవస్తోత్రం నాయన ప్రభా. నీ బిడ్డకి అనంతమైన పరిశుద్ధాత్మ అభిషేకంలో కూడా అధికముగా అనుగ్రహించే జ్ఞాన సంపత్తిని అనుగ్రహించండి. ఎక్కడైతే నీ బిడ్డ తక్కువ చేసి మాట్లాడినాడో అతడి ముందే నీ బిడ్డ గొప్పగా నిలబెట్టమని ఎంతగానో ఆశతో నిరీక్షణతో ఎదురు చూస్తున్నాం. యేసయ్యా దేవస్తోత్రం నాయన, యేసయ్యా దేవస్తోత్రం నాయన. నీ బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి ప్రభా. దీర్ఘాశను అనుగ్రహించండి. మా కళ్ళ ఎదుట నీ బిడ్డనైనా సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానముతో అయా నిలబెట్టమని అడుగుతున్నాను ప్రభా. ఎవరైతే అతిశయపడి నీ బిడ్డలు డౌన్ చేసినారో వాళ్ళని నీ చేతులుగా పరుస్తున్నాను. యేసయ్యా దేవస్తోత్రం నాయన. దేవుడు గొప్పవాడు. నీ పట్ల గొప్ప కార్యము చేయడానికి దేవుడే నీ చేయి పట్టుకొని ఎవరైతే నేను డౌన్ చేయాలని ఎంతగానో ఉక్రోషం కలిగి మైక్ పట్టుకొని మాట్లాడినారో అటువంటి వాళ్ళే కాల గర్భంలో వట్టేనే వికసించిన పుష్పం లాగే వాడి పడిపోతారు. దేవస్తోత్రం నాయన. కొద్ది మనవులు ప్రభైన యేసుక్రీస్తు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చాలా థ్యాంక్స్ అమ్మా. వందనాలమ్మా మీకు. వందనాలు. థ్యాంక్ యూ అమ్మా.
రెగ్యులర్ నా డైలీ ప్రేయర్లో మిమ్మల్ని కూడా పెడతానండి. ఎందుకంటే ఇలాగ గొప్పగా వాడబడే వాళ్ళ మీద మనుషులకు అందిస్తే రకరకాలుగా ఉంటుంది బ్రదర్. చేతిబడి క్రియలు కావచ్చు, లేకపోతే యాక్సిడెంట్లు ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఉంటాను బ్రదర్. ఓకే.